నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజయుతం. మలిదశ ఉద్యమంలో చాలామంది అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి తెలంగాణ వచ్చింది 2014లో. మరి వాళ్ళ ఉద్యమ నేత రాజకీయ నేతగా ఎదిగి సీఎం కూడా అయ్యింది. మరి 2016లో కార్పొరేషన్ ఎలక్షన్స్, ఆ తర్వాత కొంతమందికి గెలవాలనేది ఉద్దేశంతో వివిధ పార్టీల నుంచి ఆకర్షితులను చేసి మరి 100 మార్కు చిల్కు దగ్గరలో ఉండి కార్పొరేషన్ ఎలక్షన్స్లో ముందుకెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమందికి మరి ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈసారి కూడా ఖచ్చితంగా 2020లో ఉద్యమకారులకు కార్పొరేషన్ టికెట్లో కంపల్సరీ మా వాటా మాకు ఇవ్వాలి. మరి ఉద్యమకారుల ముచ్చట్లో మరి ఎల్బీనగర్లో తెలుసు, కాచం కొసనం ఉద్యమంలో ఎలా ముందుకెళ్లారో విషయాలు మనందరికీ తెలుసు. ప్రస్తుతం మనతోటి మన్సూరాబాద్ డివిజన్ నుంచి కార్పొరేటర్ టికెట్ కావాలనే ఆశాభావంతో ముందుకెళ్తున్నట్టు కొసన వెంకరెడ్డి గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఉద్యమానంగా తెలంగాణ అటు కాచం ఇటు కొసనం ఉద్యమంలోకి ఎందుకు వచ్చారు అసలు మీరు? ఉద్యమం కంటే మన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి, నీళ్ల గురించి అనుకో, నిధుల గురించి అనుకో, ఉద్యోగాల గురించి అనుకో, సమస్యలు అనేది చాలా అన్యాయం జరుగుతుందనే ఆలోచన అనేది మన తెలంగాణలో తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు పిలుపు ఆశల మేరకు మేము దానికి స్పందించి ఇది వాస్తవము, కేసీఆర్ గారు అన్న విషయాలు ప్రతి ఒక్కటి వాస్తవం అనేది మేము గ్రహించాం. విద్యార్థి దశ నుంచి కూడా మాకు అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి. అయితే దానికి ఆకర్షితున్నాయి. అలాగే మా దగ్గర ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా సన్నిహితము కేసీఆర్ గారితో ఉంటుండు కాబట్టి వారి పోద్బలం కానీ అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న అన్యాయం గురించి కానీ గమనించి తెలంగాణ రాష్ట్రంలో మన వంతు కూడా, నేను తెలంగాణ బిడ్డను కాబట్టి నా వంతు సాయం నేను కూడా పోరాటం చేసి మన తెలంగాణ మనం తెచ్చుకుంటే మన ఉద్యోగాలు, మన నిధులు, మన నీళ్లు మనకు అన్నీ వస్తాయనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆకర్షితున్న అయ్యాను. ఉద్యమం అనగానే ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది లాఠీ దెబ్బలు, తర్వాత జైలు, తర్వాత ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి హేళన. ఈ మూడుకు మీకు సంబంధం ఉందా? ఉంటుంది. ఎట్లాగా అందులో ఉద్యమంలో పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎన్నో ఒడిదుడుకులు తిన్నాము, లాఠీ దెబ్బలు తిన్నాము, పోలీస్ కేసులు తిన్నాము. మన ముఖ్యమంత్రి మన గౌరవ కేసీఆర్ గారు ఢిల్లీలో ఏ పిలిపించినా కానీ స్పందించి బస్ డిపోలకు తాళాలు వేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి సకల జనుల సమ్మె కానీ, ధూమ్ధామ్ ప్రోగ్రాంలో కానీ, వంట వార్పులో కానీ అనేక కార్యక్రమంలో మేము ఆయన అధికార పార్టీలో లేము కాబట్టి అధికార పార్టీలు అనేది ఉద్యమకారులను అణిచేసేది. రేపు ఇక్కడ రైలు రోగు చేస్తున్నాం అనగానే నైటే మా ఇళ్లలో పోలీసు వాళ్ళు వచ్చి డోర్లు కొట్టిన చరిత్రలు కూడా ఉన్నాయి. కానీ ప్రతి అనుగుణంగా తప్పించుకుంటూ కూడా అక్కడ సక్సెస్ చేయాలి, రైలు రోగ్ కంటే బంద్ చేయాలి. మాకు అన్నటువంటి హరీష్ రావును ఆదర్శం తీసుకోవడము, జగదీశ్వర్ రెడ్డిని గారి ఆదర్శం తీసుకొని కేసీఆర్ గారు ఏ పిలిపించినా అది సక్సెస్ చేయడానికి నిరంతరం మా బ్లడ్ లో రగిలేదన్నట్టు ఆ పట్టుదలతోటే మమ్మల్ని ఇవాళ ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చినాం. మన తెలంగాణ రాష్ట్రం సాధించడం అనేది ఒక తృప్తి ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఉంది. అయితే ఉద్యమకారులు ఫస్ట్ ఓన్లీ కండువాలు వేసుకొని తిరిగే సందర్భంలో మిగతా పార్టీలందరూ కూడా రుద్దేవాళ్ళు, మీకు తెలంగాణ కావాలా వద్దా, జై తెలంగాణ అంటారా అని. ఇలాంటి సందర్భంలో కొన్ని చోట్ల ఎదురుదాడి కూడా జరిగింది. చాలా ఈ విషయాన్ని మీరు చాలా ఒడిదొడుకులైనాయి. కనీసము మేము టీఆర్ఎస్ పార్టీ కండువ వేసుకుంటే కూడా ఆ కండువ వేసుకున్న వాళ్ళని కూడా మిగతా వాళ్ళ అట్లా ఉన్నటువంటి నవ్వేది, ఓ 4 ఈకలు వేసుకొని తెలంగాణ రాష్ట్రం తెస్తాడట అనేది అవమానాలు పడ్డాము. కానీ మాలో ఒక కసి ఉన్నది. ఇవాళ 4 పోయి రేపు 5 అవుతారు. ఏదైనా ఒక బాటలో అడుగు వేసుకుంటూ పోతుంటే అది బాట అవుతుంది. మా కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తున్నాము. ఈ రోజు కాకుండా ఎన్నడున్నా కానీ తెలంగాణ రాష్ట్రం సాధిస్తామనే పట్టుదలతో మేము పోతున్నప్పుడు అనేకమైన దుష్ప్రచారాలు చేశారు. ఈ రోజులో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ అణిచివేయటానికి కానీ కుట్రలు కూడా బండేది. కానీ మేము ఎవరికి భయపడకుండా ధైర్యంగా మేము ఒక ఆత్మవిశ్వాసంతో మనం రాష్ట్రం కొరకు పోరాటం చేస్తున్నాం. ఆ తృప్తి మాకు ఎన్నడన్నా ఉంటది. మా పిల్లలు తరతరాలు కూడా చెప్పుకుంటారు ఒక ఉద్యమకారునిగా అనేది. ఈ రోజు వరకు కూడా మాకు ఒక గౌరవం ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్రం కొరకు పనిచేసినాం మేము. అట్లా ఎన్నో ఒడిదొడుకులు వచ్చినాయి మాకు, ఆయన అన్ని అధిగమించి పని చేసుకుంటూ వచ్చాం. రాజకీయ నిరుద్యోగులు, పనిపాట లేని వాళ్ళు ఏదో ఒక జెండా కింద పట్టుకొని వస్తుండ్రు అనే సందర్భాలు ఉన్నాయా మీకు? ఉన్నాయి, చాలా మంది అన్నారు. అయినా ఆ రోజుల్లో కూడా మేమేంది ఒక పక్క పార్టీలో ఉన్నా, నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని అయినా ఒక పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏలన చేసేదారే రియల్ ఎస్టేట్ ప్లాట్లు కూడా డౌన్ అవుతున్నాయి, నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారము, నువ్వు ఎట్లా తెలంగాణ జెండా పడుతున్నావు, ఎట్లా తెలంగాణ బంధు పిలిపియగానే డిపోలకు తాళాలు వేస్తున్నావు. హైదరాబాద్ డిపోలో కేసీఆర్ గారు ఢిల్లీలో ఉండి పిలిపిస్తే హైదరాబాద్ బస్ డిపోకు తాళాలు పడేది. మా పిల్లలను కూడా పోలీసు వాళ్ళకు నైటే వచ్చేది, ఇళ్లలోకి వచ్చేది. అట్లా కూడా ఇళ్లలో మేము ఒక పక్క 1-2 రోజులు ఇళ్లలో పక్క కూడా బంధువుల ఇళ్లలో, సిస్టర్స్ ఇళ్ళ పండుకొని కూడా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినాం.
మాకు ఏదైనా కానీ మన తెలంగాణ మనకు రావాలి, మన నిధులు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి అనే బాటలతో కసితో పనిచేసినాం తప్ప అవతల వాళ్ళు ఏలన చేసినా ఏది చేసినా కానీ వాస్తవమే ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం అని అన్నోనికి వాస్తవానికి చాలా కేసులు అయినాయి. మా మీద కూడా 15 కేసులు అయినాయి, మా పిల్లల మీద కూడా అయినాయి. అయినా కానీ మేము భయపడలేదు. ఎందుకు అంటే మనం రాష్ట్రం వస్తే అందరం సుఖపడతాం. దాంట్లో ఆ బాటలో మేము నడుస్తున్నాం. కేసీఆర్ గారి పిలుపుకు ప్రతి పిలుపుకు మేము స్పందించుకుంటూ పనిచేసుకుంటూ పోయినాం. అయితే మొత్తం ఈ ఉద్యమం చేసే ఎల్బీ నగర్ పీరియడ్లో ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ బాగానే ఉన్నారు. అయితే జనరల్గా ఏమనుకుంటారు, తెలంగాణ రాష్ట్రం రాగానే ఆంధ్రలో వెళ్ళిపోతారని, ఇక్కడ ఉన్నటువంటి భూమి విలువ తగ్గుతుందని. కొంతమంది కార్యకర్తలు అయితే అబ్బురబ్బుల పడ్డారు, వాళ్ళు వెళ్ళిపోతే మనకు జాబ్లు వస్తాయని. మరి ఆ దిశగా జరిగిందా? ఆ దిశ అనంటే మేము అనుకున్నది కూడా ఆ రోజు మా కేసీఆర్ గారు కానీ మేము అనుకున్నది ఏంటంటే పొట్టకూటికి వచ్చినంతో మాకు సంబంధం లేదు. మాకు ఏంది రాజకీయంగా మన పార్టీ కావాలి, రాజకీయంగా ఉన్నటువంటి ఇక్కడ అభివృద్ధి జరగాలి తప్ప ఎవరో వలస వచ్చిన వాళ్ళతో కూడా మేము ఆ రకంగా మేము పోరాటం చేసుకుంటా తెలంగాణ రాష్ట్రంలో చేసుకుంటా కూడా రియల్ ఎస్టేట్ పార్ట్నర్ చాలా మంది ఉండే నాకు ఆంధ్ర వాళ్ళు కూడా. వాళ్ళని కూడా మేము అనుకున్నాం, మరే బాబు మీతో మాకు పంచాయతీ భయ నువ్వు భూమి కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, సుఖపడవచ్చు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంత మాత్రంలో మీరు ఎక్కడేం వెళ్ళిపోరు, హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళ భార్యలతో కూడా నవ్వుకుంటానేది, అన్నయ్య మరి మీ తెలంగాణ రాష్ట్రం నువ్వు జెండా పడుతున్నావు, కొట్లాడుతున్నారు, మమ్మల్ని ఎలాగొడతారంట, మరి మేము పోయి అక్కడ ఉబ్బరింపుల విజయవాడలో మేమే ఆడబత్తాం, హైదరాబాద్లో మేము పిల్లలు ఇక్కడనే పుట్టిరు, మేము ఇక్కడనే ఉన్నామంటే అమ్మ మీతో మాకు పంచాయతీ లేదు, ఓన్లీ రాజకీయ నాయకులతోటే మాకు తప్ప బతుకు తెరుగు వచ్చిన వాళ్ళకి కానీ వలసకు వచ్చిన వాళ్ళకి కానీ మా దగ్గర ఉన్నటువంటి మేస్త్రీలు బిల్డర్లు కూడా వాళ్ళకి చెప్పేది నేను సముదాయించి వాళ్ళకు కూడా ఏదైనా నష్టం జరిగితే మేము అదాయించేది. ఒక్కరిని ఏ ఒక్కరిని కూడా కించపరచలేము. సామాన్య కార్యకర్తలను ఆందోళన కానీ మేము కానీ మా కార్యకర్తలను కానీ ఏ ఒక్కరితో కూడా మాట అనిపించుకోలే. మేము కొట్లాడేది ఏంది, మా నిధులు మా రాష్ట్రం మాకు కావాలి తప్ప మీతో మాకేం పంచాయతీ బిడ్డ అని చెప్పేసి వాళ్ళతో మమేకమై తిరిగినాం. అయితే ఉద్యమ పీరియడ్లో చాలామంది కూడా డివిజన్ ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు కూడా, కార్యదర్శులుగా చేసిన వాళ్ళందరూ కూడా ఏదైనా సందర్భంలో సభలు పెట్టాలంటే కానీ, ఏదైనా మీటింగ్ పెట్టాలంటే కానీ కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు, పుస్తకాలు అమ్మి కూడా మేము పార్టీకి పడ్డామని. ఇలాంటి మరి ఆర్థికంగా మీరు ఎలా నిలబడి? చాలా 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 అది మాత్రం వాస్తవం. మీరు అన్నది మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవానికి ఏంటంటే ఉద్యమం సమయంలో కూడా ఏంటంటే ఆనాడు మనుషులు రావాలంటేనే కష్టం, కానీ ఇలా ఒక యూత్ పిల్లలే ఉన్నారు ఎగ్జాంపుల్ గా. వాళ్ళు కూడా ఉద్యమం రావాలంటే వస్తారు, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతో కొంత బిజినెస్ చేసినాం కాబట్టి కొన్ని ప్లాట్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. నేను ఉద్యమ సమయంలో 6 సంవత్సరములు 3 times ఐతనగర్ డివిజన్ ప్రెసిడెంట్ గా చేశాను. ఎన్నో ఆటపోలు విన్నాము. అయితే ఎక్కడ పోవాలన్నా కానీ తప్పది, ఖర్చుతో పని. ఇప్పుడు ఎక్కడ పిలిపిస్తే అక్కడికి పోవాలి, కార్ల పెట్రోల్ కావాలి, వచ్చిన వాళ్ళు 10 మందిని మంచి చెడు మెయింటైన్ చేయాలి. కాబట్టి కొన్ని ప్లాట్లు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా కానీ ఒక తృప్తి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నా, తెలంగాణ పోరాటానికి చేస్తున్నా, ఇవాళ అమ్మినా కానీ సరే సంతోషమే. 4 ఇట్లా సంపాదించిన ఒక 2 ప్రాపర్టీ పోయినాయి అనే ఆలోచన మీద ఉంది, కానీ ఒక తృప్తి అయితే మాకుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే సంతోషమే ఎక్కువ ఉంది మాకు. ఆస్తులు పోయినాయనే సాధి పక్కకు పెట్టేసాయి. రాష్ట్రం సాధించినాక మాత్రం చాలా సంతోషం ఉంది. అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వల్ల కూడా మేము అనుకున్న సాధన మా కేసీఆర్ గారు సాధించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుక కూడా మేము స్వీట్లు వీట్లు కూడా తీసుకుపోయి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మాకున్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి పంచుకున్న చరిత్ర ఉంది. రాష్ట్రం వచ్చిన సంతోషమే మాకు ఎక్కువ మిగిలింది, ఆస్తుల కంటే కూడా. పోయినాయి, ఆస్తులు పోయినాయి. 2001లో పెట్టినటువంటి పార్టీ 2004లో కాంగ్రెస్ తోటి పొత్తు, అలాగే అంచెలంచెలు వెళ్తున్న సందర్భంలో వైఎస్ఆర్ గారి యొక్క మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ప్రెజర్ ఎక్కువైంది. టీఆర్ఎస్ పార్టీ తొక్కివేయాలన్నట్టు కూడా ఒక దశలో టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది కొంతమందిని. ఒక దశలో అసలు టీఆర్ఎస్ కన్మరుగు అవుతుందన్న సందర్భంలో మీలాంటి ఉద్యమకారుల ఆవేదన ఎలా ఉండేది? అలాంటి సమయం అనేది వచ్చింది. రాజకీయం అనే ఆలోచన మీద అంటే 2004లో కూడా పొత్తు పెట్టుకోవాలంటే ఒక బలమైన పార్టీ అని అంటే సరే ఒక అధికార పార్టీలో ఏదో ఒక అండ ఉండే ఉద్దేశంతో వచ్చినాం, మంచిగా గెలిచినాము. అయితే కొన్ని ఒడిదుడుకులు ఏంటంటే కక్ష సాధింపులు అనేది జరిగినాయి. కానీ ఇక్కడ మనకు న్యాయము ధర్మమే గెలిచింది కదా. రాజశేఖర రెడ్డి గారు ఎంతవరకైనా కానీ వాస్తవానికి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మా తెలంగాణ ప్రజలు కూడా అంటారు ఆయన బతుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చునా అనే ఆలోచన మేరకు కూడా వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఏంటంటే మా కేసీఆర్ గారు గుండె ధైర్యం మనిషి, గట్టి మనిషి. ఆయన పోరాటము ప్రతిమలతోటి ఎన్నడైనా వస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది రాజశేఖర రెడ్డి వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఆపరు అనే సంకల్పంతో మేము ఉన్నాము. అదే పట్టుదలతో మనకు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటాం. ఇదంతా ఉద్యమ పీరియడ్ నుంచి స్టార్ట్ అయిపోయినటువంటి విషయంలో 2014లో తెలంగాణ రావటము, మరి టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ ఏర్పడింది. రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత చాలా వరకు కూడా టికెట్లు ఇస్తారని ఆశించిన వాళ్ళు ఎమ్మెల్యే కూడా కొంతమందికి ఇవ్వలేదు. ఇది ఉద్యమంలో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకి. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆనాడు ఎట్లా ఉందంటే వాస్తవానికి మనం తెలంగాణ రాష్ట్రం అనేది తెచ్చుకున్న తెలంగాణ అనేది మనం ఖచ్చితంగా కాపాడుకొని మనం ఏ సంకల్పంతోనైతే నిధులు కానీ ఉద్యోగాలు కానీ
ఏ సంకల్పంతో వస్తున్నాయనే ఉద్దేశం ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది ఉద్యమకారులు కూడా వాస్తవానికి ఆర్థికంగా లేకపోవచ్చు. అది కూడా మన సీఎం గారు గమనించారు, కేసీఆర్ గారు గమనించేసి సరే ఆర్థికంగా ఎవరైనా ఉన్నారో అనే ఆల్టర్నేటివ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ ఉద్యమకారులకి ఏంటంటే ఏదో ఒక నామినేటెడ్ పోస్టో లేకపోతే ఇంకా వేరే ఏదన్నా ఇద్దామనే ఆశయంతో ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఇన్నేళ్ళు పనిచేసినాం కదా అనేది కొంచెం మంది జీర్ణించుకోలేక జర ఆందోళన ప్రెషర్తోనే అరే ఇన్నేళ్ళు సంవత్సరం నుంచి మేము దగ్గరలో 10 సంవత్సరాల నుంచి రాష్ట్రం కొరకు పోరాటం చేసినాం, లాస్ట్కు మా నోటికాడ బుక్క ఇంకో పార్టీ ఓడు చేసుకపోయిండనే జీర్ణించుకోలేక ఆవేశంగా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. కానీ మా కేసీఆర్ గారు అట్లా జరిగినటువంటి కొంతమంది నాయకులుగా పేర్లు చెప్పొద్దు కానీ పోయినరు. కానీ మళ్ళీ వచ్చినా కానీ వాళ్ళకి ఏదో ఒక స్థానం ఇచ్చిర్రు, మంచి వచ్చాడు. సారు దృష్టికి పోయిన ప్రతి ఉద్యమకారునికి మాత్రం న్యాయం జరిగింది, దాంట్లో ఏం లేదు. 2014లో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగితే 2016లో కార్పొరేట్ ఎలక్షన్స్ మీరు కూడా అయత్నగర్ నుంచి మరి బరిలో ఉన్నారు కూడా తెలుస్తుంది. మరి మీలాంటి ఉద్యమకారులు ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కూడా టికెట్ రాకపోవడానికి కారణం జగదీశ్వర్ రెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మంచి ప్రశ్న అడిగారు. వాస్తవానికి ఏంటంటే ఉద్యమకారులు అనగానే అప్పుడు ఉన్నటువంటి సంకేతాలు ఏర్పడ్డాయనంటే కేటీఆర్ గారు మంత్రి గారు ఏంటంటే మనకు 100 సీట్లు ఖచ్చితంగా గెలవాలనేది ఒక 1 మంత్ కిందనే ప్రకటించడం జరిగింది. మనకు 100 సీట్లు అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి సర్వే అనేది ఒక పేరు ఏర్పడ జరగండి. ఆ సర్వేలు అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఏ వ్యక్తికి ఎట్టెట్ల సర్వే వస్తుంది అనేది ఆలోచించి ఆ సర్వే ప్రకారం కొంతమందికి అన్యాయం జరిగింది. ఎందుకంటే ఎల్బీ నగర్లోనే మళ్ళీ దేశ ఉద్యమంలో శ్రీకాంతాచారి బలిదానంతో ఎల్బీ నగర్ల గడ్డ మీదనే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక మలుపు దిశ వచ్చింది అని కొంతమంది కార్పొరేటర్ల విషయంలో ఏమైందంటే సారు ఏంటంటే ఖచ్చితంగా 100 సీట్లు గెలవాలనే కసితోటి సరే ఉద్యమకారులు కూడా కొంత తిరిగి ఉన్నారు, మన పిల్లలే కదా ఉద్యమకారులు అనేది మన బిడ్డలే కదా, వాళ్ళకి ఏదో ఒకటి నామినేట్ ఇద్దామనే ఉద్దేశంతో కొంతమంది పార్టీలలో వాళ్ళు వీళ్ళు కూడా కొంతమంది వచ్చినప్పుడు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కానీ మాకేం చేసినామంటే మీ మొదటి నుంచి ఏంటంటే ఉద్యమకారుడు అనేది ఒక సిన్సియర్ గా ఎత్తిన జెండా దించకుండా పనిచేసాడు. పార్టీలు మారలే. ఇప్పుడు నా విషయం అనుకో, ఐతనగర్ డివిజన్ మన్సూరాబాద్ డివిజన్ అప్పుడు ఉమ్మడిగా ఉండే, తర్వాత డివిజన్ ఏర్పడ్డ తర్వాత నేను ఐతనగర్ డివిజన్ ప్రెసిడెంట్ 6 సంవత్సరాలు చేసిన పార్టీకి 2001 నుంచి కార్యకర్తగా పనిచేశాను. కానీ నాకు ఆశ ప్రకారం రాలే. వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ఇన్ఛార్జి పడి ఉండే, మరి ఈసారి కాదురా నెక్స్ట్ టైం అయినా మీకు అవకాశం వస్తుంది, ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, మరి కేటీఆర్ గారు ఆదేశం ప్రకారం పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళకు మనం పార్టీ కట్టుబడి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా గెలవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్న మన్సూరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ కొప్పుల విఠల్ రెడ్డి గారు టికెట్ ఇచ్చిర్రు. ఇక్కడ ఎవరు తెలియదు, మా అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో కార్యకర్తలు ఎవరు ఓట్లు పడితే ఉన్నది, డైరెక్ట్ నా దగ్గరకు వచ్చిండు. మరి ఎట్లా ఇంకా మరి నీ పోద్బలం ఉంటేనే మేము గెలుస్తామని తిరుమల రెడ్డి గారు వచ్చి నా దగ్గరకు వచ్చిర్రు. ఎట్లా అన్నారు, మేమేమందంటే ఒక పార్టీని గౌరవించినాం కాబట్టి పార్టీ ఆదేశాల ప్రకారం టికెట్ తెచ్చుకుంటే ఇల్లు తిరిగి పలానైనా ఈయన పలానా కాలనీ ఇది అని ఎక్కడ ఉన్నాయో మనకు ఉద్యమకారులు కాబట్టి అడుగరువున కాలనీలు. ఎందుకంటే అప్పట్లో మేము సభ్యత్వ నమోదు చేసేది, అప్పట్లో ఎమ్మెల్సీ ఓట్లు రాయించేది, అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఏ ప్రోగ్రాంలు ఉన్నా కానీ ప్రతి గల్లీలో ఎవరు మనోడు ఎవరు మందోళ్ళు అనేది కూడా ఇక్కడ వాస్తవానికి సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళను అధిగమించడానికి కూడా నల్గొండ జిల్లా కానీ సూర్యాపేట నుంచి కానీ ఇటు నకరికల్లు చండూరు జిల్లా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్లో మాత్రము లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎట్లయితే సెటిలర్స్ ఓట్లు ఉన్నాయో దాని తప్ప డిస్ట్రిక్ట్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఆ డిస్ట్రిక్ట్ ఓట్లు అనేది వీళ్ళకి తెలియదు, ఏది జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు. అడుగడుగున కొంత రియల్ ఎస్టేట్ పరిచయాలు కూడా నాకున్నాయి కాబట్టి అందరినీ పరిచయం చేసి 100% పోరాటం చేసి గెలిపించుకోగలిగినాం. దాంట్లో మంచి మెజార్టీతో గెలిచినాం. అదొకటి కూడా మాకు సంతోషం ఉంది. సరే పార్టీ ప్రకారం ఆదేశ ప్రకారం ఇచ్చింది కాబట్టి ఆ అభ్యర్థిని మనం గెలిపించాలనే పట్టుదలతోటి నేను నామినేషన్ వేసిన, వాస్తవానికి వేసినా కానీ సరే పార్టీ ఆదేశాల ప్రకారం వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమంటే విత్డ్రా చేసుకున్నా. ఇదే ఇన్ఛార్జి జగదీశ్వర్ రెడ్డి గారు కానీ అక్కడ ఎమ్మెల్యే వీరేశం గారు కానీ ఎంకన్నా ఈసారి కాదు నెక్స్ట్ నీకు స్పీచర్ ఉంది లైఫ్ ఉంది అని అంటే నాన్న నేను ఆర్థికంగానే ఉన్నా కదా ఎంతో కొంత మరి నాకు కూడా వస్తే బాగుండు కదా అంటే సరే ఏదో వీక్వేషన్లను అదో ఇదో అనుకో ఖచ్చితంగా ఈసారి ఉంది నెక్స్ట్ సారి మీకు అవకాశం ఇస్తా అంటే నేను విత్డ్రా చేసుకొని బ్రహ్మాండంగా గెలిపించిన ఆ గెలిపించిన తర్వాత కూడా వాళ్ళన్నారు కార్పొరేటర్లు అనేక మీటింగ్లలో కూడా కొసన వెంకరెడ్డి గారు చెట్టు పెట్టిరు. వాస్తవానికి తెలంగాణలో ఇక్కడ మన టీఆర్ఎస్ పార్టీ అంటేనే కొసన వెంకటరెడ్డి అంటేనే టీఆర్ఎస్ పార్టీ, అయినా కానీ ఆయన చెట్టు పెట్టిండు ఫలాలు మేము అనుభవిస్తున్నాం అని చెప్పి అనేక మీటింగ్లలో కూడా గెలిచినాక కూడా వాళ్ళకు మాకు విలువిచ్చిర్రు. అనేక సందర్భాలలో కూడా వాళ్ళు మమ్మల్ని పొగడడం కూడా జరిగింది. మరి ఈ దఫా ఏంది పరిస్థితి? 2016 అయిపోయింది, 2016 నుంచి ఇప్పటి వరకు కార్పొరేటర్ చేసిన పీరియడ్ ఓకే. మరి మీరు ఈ దఫా మరి ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? మరి పార్టీ మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? ఈ దఫా అనేది ఖచ్చితంగా మాకు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ టికెట్ అనేది 100% పెద్దల దృష్టికి మేము కూడా పోతున్నాము, ఉద్యమకారులం కూడా. ఎందుకంటే ఎల్బీ నగర్లో కూడా 2014
ఎలక్షన్ చూసాం, ఓకే 2000 మొన్న 18 చూసాం, అవును అక్కడ సంబంధించింది కూడా 16లో చూసాం, కార్పొరేటర్ 16లో చూసినాము, 2040 ఎమ్మెల్యే ఓడిపోవడం చూసినాము, 2000 మొన్న ఎమ్మెల్సీ 2015లో చూసాము, 2018లో కూడా ఎమ్మెల్యేగా చూసాము. ఈ దపాలు ఏంటంటే ఎల్బీ నగర్ లో కూడా ప్రజలు చాలా విద్యావంతులు, చాలా తెలివి కల్లోళ్ళు, మేధావులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వారు కూడా ఏం చేస్తున్నారంటే ఎంతో కొంత ఏ పార్టీలైనా కానీ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళకు కొంత మేరకు టికెట్లు ఇస్తే ప్రజలు అనేది జర ఆలోచన ఉంటుంది, అరే ఇన్ని సంవత్సరాలు వీళ్ళు సంబంధించిన పార్టీలో ఒకే పార్టీలో తిరుగుతున్నారు, సిన్సియర్గా పనిచేస్తున్నారు, కొంతమంది జనంలను కూడా అర్థం చేసుకుంటారు, ఎక్కడ పింఛనింది, ఎక్కడ లోటుపాట్లు ఉంది, ఏ కాలనీలో అభివృద్ధి కాలేదు అనేది గమనించి గెలిచే సూచనలు ఎక్కువ ఉంటాయి. అయితే ఈ టర్మ్ల అనేది కొంచెం కొత్త వ్యక్తులకు ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతారు, అరే ఎక్కడి నుంచో వస్తారు, టికెట్ తెచ్చుకుంటారు, మాకు ఓట్లేమంటే. టీఆర్ఎస్ పార్టీ అంటే ఎల్బీ నగర్ బలంగా ఉంది, కానీ అభ్యర్థుల కాడికి వస్తాకే కొత్త అభ్యర్థులకు ఇస్తాక జీర్ణించుకోలేక కొంత పర్సెంటేజ్ అప్పటికప్పుడే తగ్గిపోతుంది. అది అనేది ఈసారి మా కేటీఆర్ గారు ఖచ్చితంగా గమనిస్తాడు. మొదటి నుంచి సీనియర్లు ఎవరున్నారు, ఎల్బీ నగర్ లో జెండా పట్టింది ఎవరు, 2009 నుంచి ఉన్నారు, 1 నుంచి ఎవరున్నారు, 4లో ఎవరు వచ్చారు అనేది గమనించి 100% ఉద్యమకారులకు కూడా ఎల్బీ నగర్ లో 2-3 సీట్లు ఇస్తారనేది ఖచ్చితంగా మాకు ఉద్యమకారులకు నమ్మకం ఉంది. 100% ఈసారి ఆ న్యాయమే జరుగుతుంది. సీనియర్లకు అనేది ఎంతో కొన్ని డివిజన్లో మాత్రం 100% టికెట్ ఇస్తుంది. అందులో ఒక డివిజన్లో మన్సూరాబాద్ లో కూడా నేను సీనియర్ను, మొదటి నుంచి పార్టీలో జెండా పట్టిన, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ కోర్టులు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అరే మొదటి నుంచి పాపం వెంకటరెడ్డి ఉన్నాడు, మొదటి నుంచి జెండా పట్టిండు, ఇప్పటి వరకు పదవి రాలేదు, ఈసారి పదవి తెచ్చుకోవాయా, 100% నేను బ్రహ్మాండంగా మేము ప్రజలను ఓట్లేసి గెలిపిస్తాము. ఎక్కడో కొత్త వాళ్ళు వచ్చి టికెట్లు తెచ్చుకుంటారు కదా, ఈసారి మీరు టికెట్ తెచ్చుకుంటే బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం. ఎల్బీ నగర్లో ఫస్ట్ సీటు కొసన వెంకరెడ్డి మన్సూరాబాద్ నుంచి కనుక పోటీ చేస్తే ఫస్ట్ గెలిచేది కొసన వెంకరెడ్డి అనేది నేనంటలేను. వాకింగ్లో కానీ అక్కడిక్కడ మేము పోయిన ఫంక్షన్లో కానీ ప్రజలు కోరుకుంటున్నారు. ఎలా అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసినావు కాబట్టి ఖచ్చితంగా మాకు ఆలకిస్తారు. ఎవరికో కొత్త వాళ్ళకో లేకపోతే సీనియర్ సిటిజన్లకు అలాంటి వాళ్ళకి ఇస్తే కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆల్రెడీ కేటీఆర్ గారు సిట్టింగ్లకి ఇస్తామని ఒక మాట చెప్పుకొచ్చారు, ఈసారి కూడా 105 కంటే ఎక్కువ గెలుస్తామని కూడా చెప్తున్నారుగా. కేటీఆర్ గారు అన్నది వాస్తవమే, సిట్టింగులు అనేది కూడా ఉన్నది. సిట్టింగుల కానంటే రిజర్వేషన్ల విషయంలో కానీ వేరే విషయంలో కానీ ఉన్న దాంట్లోకి ఇప్పుడు 2 times కావాలి కాబట్టి రిజర్వేషన్లు అనేది కాదు, కానీ ఎక్కడెక్కడ అనేది వారు సర్వే తెప్పించుకుంటున్నారు. ఎవరెవరు అక్కడ బలం కల్లా ఉన్నారు, ఉద్యమకారులలో కూడా ఎవరు బలంగా ఉన్నారు, ఎవరైతే ప్రజల ఆదరణ ఉంది అనేది వారు సర్వే తెప్పించుకుంటున్నారు. ఆ సర్వే ప్రకారము కొంతమందికి కూడా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా మొదటి నుంచి పార్టీలో పనిచేసిన సర్వే రిపోర్ట్లు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి, పేర్లు వచ్చినప్పుడు అది కూడా ఆలోచిస్తారు, వాళ్ళు కూడా గమనిస్తారు. జర యువకులకు ఇవ్వాలని, కొంతమంది మహిళలకు ఇవ్వాలని కూడా కేటీఆర్ గారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని తప్పది అనుకుంటే వారు నిర్ణయానికి ఉంటుంది, ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు మారుస్తారు. ఉద్యమం చేసిన కేసీఆర్ సీఎం అయిండు, ఉద్యమం చేసినటువంటి హరీష్ రావు, ఉద్యమం చేసినటువంటి కేటీఆర్, ఉద్యమం చేసినటువంటి కవిత, ఉద్యమం చేసినటువంటి సంతోష్, మరి వీళ్ళందరూ కూడా ఒక రాజకీయంగా ఎదిగినట్టయితే మరి ప్రతి చోట ప్రతి డివిజన్లో కూడా ఉద్యమాలు చేసి ఆస్తులు అవమానాలు పడ్డ వాళ్ళకు టికెట్ రాకపోవటం, మరి దీని ఎలా చూడాలి? ఒకవేళ మరి 2 సంవత్సరాలు 2 పర్యాయాలు కూడా ప్రభుత్వం వచ్చింది, ఈ పర్యాయాలన్నా మరి అలాంటి వాళ్ళని చూసే అవకాశం ఉందా? 100% ఖచ్చితంగా ఎల్బీ నగర్ ఉన్నటువంటి ఉద్యమకారులకు రెండో దెబ్బ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది 100%. ఎందుకంటే ఈ పర్యవేక్షణ కూడా కొంతమంది ఉద్యమం చేసినము వాస్తవమే, మీరన్నట్టు భూములమ్మిర్రు, పుస్తలమ్మిర్రు, చాలా కష్టపడ్డరు, రాష్ట్రం కొరకు పడ్డరు. కానీ ఆ చేసినటువంటి పరిణామంలో జర కష్టపడి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని కేటీఆర్ గారు దృష్టికి వస్తే మాత్రము 100% ఎవరున్నారు, ఎవరు పనిచేసారు ఏందనేది దృష్టిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఉదాహరణకు ఈ గడ్డెన్నారం మార్కెట్ చైర్మన్ ఉంది, మరి రామనరసింహ గౌడ్ మిత్రుడు. సార్ నేను అప్పటి నుంచి కష్టపడ్డా, ఈ పొజిషన్లో నేను నాకు అంగబలం లేదు, ఆర్థికంగా లేదు, నేను పోటీ చేసే శక్తి లేదు, నాకు పదవి ఇవ్వాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని పోయి కలవడం జరిగింది. ఇమ్మీడియట్లీ వారి దృష్టికి పోయిన 24 hours ఇమ్మీడియట్లీ మార్కెట్ చైర్మన్ ఇచ్చారు. అలాంటి ఉద్యమకారులు ఎల్బీ నగర్లో కొంతమంది ఉన్నారు. మేము కూడా సాయశక్తులు మా సంబంధించిన కష్టం ఏంది, మేము చేసిన ఫోటో కాల్ ఏంది, మా దగ్గర ఉన్నటువంటి రికార్డ్ అనేది వారి దృష్టికి తీసుకుపోతాం. 100% ఈసారి ఖచ్చితంగా 2-3 సీట్లు ఎల్బీ నగర్ల ఉద్యమకారులకు ఇస్తారు. మాకు ఒక 2-3 సీట్లు ఇస్తే ఈ ఎఫెక్ట్ ఒకటి కాదు 11 డివిజన్ల మీద పడుతుంది. అరే పార్టీలో సీనియర్లను కూడా గ్రహించారు, సీనియర్లకు కూడా టికెట్ ఇచ్చారు అనే ఉద్దేశంతో ఏ ఒక్కడ 2 ఎల్బీ నగర్లో 2 సీట్లు ఉద్యమకారులకు ఇచ్చినా 3 సీట్లు ఇచ్చినా కానీ మిగతా 11 సీట్లు కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పాతోళ్లకు కొత్తోళ్లకు సమన్యాయం చేసినట్టు అవుతుంది అట్లా. కాబట్టి 100% ఈసారి అయితే పూర్తి నమ్మకం ఉంది ఉద్యమకారుల మాత్రం ఖచ్చితంగా 2వ టర్మ్లో 100% మా కేటీఆర్ గారు
యువ నాయకులకు కూడా ఇస్తానంటున్నాడు. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది, 100% టికెట్ వస్తుందని కూడా మేము కోరుకుంటాం. అయితే ఒక సమస్య, చిక్కు సమస్య ఉంది టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ సమస్య ఏంటంటే ఓడిపోయిన అభ్యర్థి అలాగే ఉండగా గెలిచిన వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకోవడం వల్ల ఆల్రెడీ అందులో పోటీ చేసిన అభ్యర్థులకు విలువ లేకుండా పోతుంది. ఇంకా ఉద్యమకారులకు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సీట్లు అన్నట్టు కూడా అనిపిస్తుంది. కరెక్ట్ మాట్లాడారు సురేష్ గారు, కరెక్ట్ లేవనెత్తారు. ఒకటే ప్రజల ఆలోచనే కానీ గెలిచిన క్యాండిడేట్ వచ్చినడు అంటే ఆయనే ప్రజలకు గతంలో ఎన్నో హామీలు ఇచ్చిండు. మరి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేరవాలంటే ఎంతో కొంత అధికార పార్టీ అండ ఉండాలి. టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా రమ్మని అడగలే వాళ్ళ అభివృద్ధి గురించి. ఎగ్జాంపుల్ మన శాసనసభ్యులు ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి గారే ఉన్నారు. వారు అనేక సందర్భాల్లో గతంలో ఒకసారి 2004లో గెలవడం జరిగింది, ఊడా చైర్మన్ చేశారు, చాలా కార్యక్రమాలు చేశారు, అనుభవం ఉంది. ఎల్బీ నగర్ లో ఎక్కడ ఏ పని చేయాలనేది చాలా 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 అనుభవం ఉంది. మరి ఆ అనుభవం ఉన్నది జనాలకు కొంతమంది కమిట్మెంట్ ఇచ్చారు, నేను గెలిస్తే ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని. ప్రజల కొరకు తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలకు నీ మాట ఇచ్చినా ఆ మాట ఎక్కడ పోతుందనే ఉద్దేశంతో అధికార పార్టీ ఉంటే తప్పకుండా ఆ పనులు నెరవేర్తేనే ఆలోచన మీద ఖచ్చితంగా 100% రావాల్సి వచ్చింది. ఇప్పుడు సత్యేంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు, ఎంతో మంది కమిట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి మనం అధికార పార్టీలో ఉంటే పనులు అవుతాయి, అది అందరికీ ఎరికే. కాబట్టి ఆ పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి రాత్రింబగలు నిరంతరం కూడా పదవులకు వచ్చిన కాంచి అంతకుముందు 4 సంవత్సరాల నుంచి కూడా జరగని పనులు ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు వచ్చినాక ఎల్బీ నగర్ సూపర్ అభివృద్ధి అవుతుంది. అనేక సందర్భాలు ఫ్లైఓవర్ల విషయంలో కానీ, డ్రైనేజీల విషయంలో కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీల విషయంలో కానీ, ప్రతి అడుగు అడుగున కానీ, గతంలో దోమల బెద కూడా ఉండే, దోమల బెద కాకుండా కానీ అటువంటి సమస్యలు అనేది సమస్యల మీద పోరాటం చేసేటోళ్ళు 100 ఒకరు ఉంటారు. దాంట్లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రజల కొరకు వచ్చిండు, కానీ ఆయన సొంత లాభం కొరకు రాలే. ఎప్పుడు సొంత లాభం కొరకు వస్తారంటే టికెట్ కొరకు వచ్చిన వాళ్ళు సొంత లాభం కొరకు, కానీ గెలిచినాక వచ్చేటోళ్ళు ఏంది ప్రజల కొరకు వచ్చిండ్రు. ప్రజల మనిషి, ప్రజలు కోరుకుంటుర్రు ఆ పనులు చేయాలంటే ప్రజల కొరకే. ప్రజలు ఇంతమంది నన్ను ఓట్లేసి గెలిపించారు, మరి వాళ్ళ పనులు నేను సవ్యంగా నెరవేరాలంటే మరి ఈ 4 సంవత్సరాలలో నేను ఇంట్లో కూర్చుంటే కాదు కదా. మరి ఈ రకంగా నేను పనులు చేయాలంటే అధికార పార్టీ ఆశీస్సులు అండదండలు ఉంటే ఇంకా పని స్పీడ్ అవుతుందని చెప్పారు. అదే కంకణం కట్టుకొని వచ్చిండు, అదే కంకణంతో చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. ఎల్బీ నగర్ అసలు ఒక దిశ ఉన్న డివిజన్లలో కూడా ఎక్సలెంట్గా అభివృద్ధి జరుగుతుంది. పట్టుదలతో ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు. పొద్దుగాల 5 గంటలకే వాకింగ్లు వస్తాడు, సమస్యలు తెలుసుకుంటాడు, ఇమ్మీడియట్లీ నోట్ చేసుకుంటాడు, డైరెక్ట్ సీఎం గారి దృష్టికి, కేటీఆర్ దృష్టికి తీసుకుపోయి సమస్యల మీదనే పనిచేస్తున్నాడు. అయితే మన్సూరాబాద్ డివిజన్లో మీకు అవగాహన ఉంది ఇప్పటివరకు, మరి ఉన్నటువంటి కార్పొరేట్ డెవలప్మెంట్ చేశాడా? డెవలప్మెంట్ అంటే ప్రభుత్వ పరంగా అనేది ఏ ఆదేశాలు వచ్చినా ఎవరం ఉన్నా కానీ డెవలప్ అనేది అవుతుంది. కానీ సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ కావాలనే ఆలోచన మీద ఇప్పుడు కూడా మేము ఏంటున్నామంటే కొంతమంది ఆయన కూడా చేసేంత వరకు చేయొచ్చు, కానీ ఏజ్ ఫాల్ట్ కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ యువకులం ఉన్నాం కాబట్టి మాకు అలాంటి వాళ్ళకి ఇస్తే ఇంకా ఎక్కువ కూడా అభివృద్ధి చేస్తాము. ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఉంటాయి, ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆశీస్సులు, ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా అభివృద్ధి కంకణం కట్టుకుంటు కాబట్టి మా అలాంటి వాళ్ళని కూడా మేము పోరాటం చేసి అభివృద్ధి చేస్తాం. జర సీనియర్గా ఉన్నాం, 10 సంవత్సరాల నుంచి ఏ డివిజన్లో ఏ మోరి మూగింది, ఎక్కడ ఏ కాలనీలో ఏ డెవలప్ ఉంది, శివారి కాలనీలో కొత్త కాలనీలు మస్తు వెలుస్తున్నాయి. ప్రతి కాలనీలో కూడా జర అనుభవం ఉంది. ప్రతి కాలనీలో ఒక 100-200 మంది మాకు పరిచయస్తులు ఉన్నారు. అడుగడుగున మాకు ఎక్కడ ఏది ఉందనేది కాబట్టి అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా ఈజీగా చేయగలుగుతాం. అది పార్టీలో ఉన్నాం కాబట్టి 100% సహాయ సహకారాలు ఉంటాయి మాకు. సొంత మనిషి ఉద్యమకారుడు వేరే పార్టీలోకి వెళ్ళలేడు. ఈసారి కూడా మనం ఖచ్చితంగా ఈ కష్టకాలంలో, ఈ కరోనా వచ్చిన సమయంలో అయితేనేమి, ఇప్పుడు వచ్చినటువంటి ఈ రోజులలో మరి 100 సీట్లు గెలవాలంటే మళ్ళీ తప్పదేమన్నట్టు మళ్ళీ కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తే పరిస్థితి, నెగ్లెక్ట్ చేస్తే అంటే పరిస్థితి అంటే కొంతమంది ఎల్బీ నగర్ ప్రజలు మాత్రం చాలా మేధావులు, తెలివి కల్లోళ్ళు. ఒక్కసారి ఇచ్చిర్రు, మేము కూడా భుజస్కంధాల మీద వేసుకుని గెలిపియడం జరిగింది. రెండోసారి కూడా అదే తప్పిదం అయితే మాత్రం జర కష్టమవుతుంది. ఎందుకు అని అంటే ప్రజలు చూస్తారు. ఇప్పుడు ప్రజలు మనకంటే ఓటరు చాలా తెలివి కల్లోడు. మళ్ళీ రెండోది ఎల్బీ నగర్లో చాలా మేధావులు, విద్యావంతులు, యువకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు గమనిస్తారు ఈయన ఎన్ని సంవత్సరాలు అయింది, రాష్ట్రం కొరకు పోరాటం చేసిండా, దేని కొరకు పోరాటం చేసిండు. రాష్ట్రం కొరకు పోరాటం చేసిన బిడ్డడైతే మేము ఖచ్చితంగా ఆలకిస్తాం, కడుపులో పెట్టుకొని ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తాం. ఎప్పటి నుంచి వచ్చిండు పార్టీలో అనేది ఉంది. అయితే కొంచెం కనుక మార్పు చేయకుంటే మాత్రం జర కష్టకాలంలో ఉంటాయి. ఎందుకనంటే మొదటి నుంచి పనిచేసిన వాళ్ళని పెట్టి మధ్యలో వచ్చిన వాళ్ళని కనుక ఏంటంటే కొంచెం జీర్ణించుకోలేకపోతారు ప్రజలు. కాబట్టి ఓటు అనేది కొంచెం కష్టం మల్లడం. ఓటర్స్ అనేది ఎమ్మటే మల్లదు. ఎందుకు మల్లదు అని అంటే ఆయన ఉన్నాడయా రకంగా ఉన్నాడు, ఈ నెల నుంచి ఉండు కాబట్టి అయ్యో ఈ నెలకు ఒక పాపం ఒకసారి ఒకటి అవకాశం పార్టీ వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి గెలిపిద్దామనే నిర్ణయం వస్తారు.
అయితే కొంత 4 సంవత్సరాల పీరియడ్లో కూడా కొంత గ్యాప్ రావడము, కొంత అభివృద్ధి విషయంలో కానీ కొంత వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాల ప్రభావం అనుకో, కొంచెం మంది పింఛన్ల ప్రభావం అనుకో, అడుగుండు జర పాతోళ్ళు కూడా అశ్రద్ధ చేశారు. అంటే ప్రభుత్వ పరంగా కానీ కొన్ని బంద్ అయినాయి అనుకో. ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం LRS ప్రభావం కొంచెం ఉంది, ప్లస్ పింఛన్ల ప్రభావం ఉంది. ఏ కార్పొరేటర్ ఎవరికి పెద్దగా రేషన్ కార్డుల విషయంలో కానీ వేరే విషయంలో కానీ చురుకుగా పనిచేయలేదు. ఏ పొద్దురికి గవర్నమెంట్ నుంచి వచ్చిన రోడ్లు, డ్రైనేజీలు ఆ సమస్య పట్టుకున్నారు. కానీ ప్రజలకు, ఒక వ్యక్తికి, కుటుంబానికి ఉపయోగపడే పని కొన్ని డివిజన్ల జరిగినాయి కావచ్చు, కానీ కొన్ని డివిజన్లో జరగలే. అప్పుడు చూసినప్పుడు ఏమై ఆలోచిస్తారంటే, కార్పొరేటర్ 4-5 సంవత్సరాలు ఉండు, నాకు ఇంత ఒక పింఛన్ ఇప్పించలేదు, భర్తలనే చనిపోయిండు, వాళ్ళ వితంతు పింఛన్ ఇప్పించలేదు, రేషన్ కార్డు రాలేదు, ఈ LRS ఒక ప్రభావం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కారణాలు ఏంటంటే, ఇప్పుడే నిన్న మొన్న వర్షాకాలం వచ్చింది. ఆ వర్షాకాలంలో కూడా వీళ్ళు ఏంటంటే సక్రమంగా ఎవరికైతే నష్టం జరిగిందో ప్రతి వాళ్ళను కూడా, కార్యకర్తలను కూడా చాలా చురుకుగున్న వాళ్ళని ముందు తీసుకుపోయి ఇది వాస్తవమా కాదని తెలుసుకొని 100% ఫోటో తీసుకొని వాళ్ళకు మంచో చెడు తక్షణం ఏమైనా సాయం చేసేసి అందరికీ అందే విధంగా చూస్తే కొంచెం బాగుండు. కానీ ఈడ కూడా కొద్దిగా ఏంటంటే వాళ్ళు నిర్లక్ష్యం అనుకో, లేకపోతే తెలిసినా కానీ సరే ఎందుకులే అందరి అనే ఆలోచన మీద అనుకో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు చేయడంలో వాస్తవానికి ఒక నా డివిజనే కాదు, మిగతా డివిజన్లో కూడా చాలా మంది జనము ఆగ్రహంతో ఉన్నారు. ఇలా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా, నా ఇంటికి వచ్చారు 100 మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అయ్యా ఏందయ్యా 3 అంతస్తుల బిల్డింగ్ లో 10,000 ఇస్తున్నారు, మేము గుడిసెలో రేకులు వేసుకుని ఉన్నాం, మాకేదో 5,000 అయింది. మనసులాబాద్ డివిజన్ లో వినాయకనగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీలో అయింది ఈ సమస్య ఉన్నది. ఎట్లా సార్ మరి మీది తొందరపడొద్దు, వస్తుంది సమకూర్చి వస్తుంది అని చెప్పి సీఎం కేసీఆర్ గారి కిట్లు 10-14 మంది నాకు వచ్చిన కిట్లు బ్రహ్మాండంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది దసరా ముందు. తర్వాత కూడా 2వ విడత వస్తాయి అని చెప్పేసి ఏదో నచ్చ చెప్పడం జరిగింది. అయితే కొన్ని తప్పిదాలు అనేది కార్పొరేట్లు కూడా అట్లా చేసిర్రు. అది కూడా కొద్దిగా వాస్తవానికి పార్టీకి మైనస్ అది. ఎందుకంటే సీఎం గారు 10,000 రూపాయలు ఇస్తే 10,000 ఖచ్చితంగా వారికి ఇవ్వాలి. వీళ్ళకి తెలిసో తెలియకనో, నాలెడ్జ్ లేకనో, లేకపోతే కొంత 5,000 ఇవ్వటం లేదంటే కొంత బదనం అనేది పార్టీ బదనమైందట. కాబట్టి అటువంటి పొరపాట్లు కూడా మళ్ళీ మేము పోయి మాలాంటి చురుకైన వాళ్ళు, మాలాంటి ఉద్యమకారులు కూడా కొంత దిక్కులో పోయి నచ్చజెప్పి వాళ్ళని సముదాయించి, అమ్మ ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది, 2వ విడత కూడా వస్తుంది, మీరు ఎక్కడ ఎవరి మీద కామెంట్ చేయవద్దు. ఎందుకంటే ఇప్పుడు ₹1 ఉన్నది, మనకు రూపాయి వచ్చింది, ఆ రూపాయి అనేది నలుగురికి పంచినం తప్ప మీరు అట్లా తప్పు అర్థం చేసుకోవద్దు అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి సమయస్ఫూర్తిగా చెప్పి, మేము ఉన్నాం, మీకు ఏదున్నా కానీ అవసరం ఉంటే మేము ఆదుకుంటాం అని చెప్పేసి మా ఇంట్లో నుంచి కూడా 2-3 బస్తాల బియ్యం కూడా తీసుకుపోయి ఎక్కడైతే వాటర్లో ఇబ్బంది పడ్డోళ్ళకో వాళ్ళకు కూడా నా వ్యక్తిగత సాయం చేస్తున్నా. మొన్న లాక్డౌన్ విషయంలో కూడా దగ్గరలో చాలా మందికి సహాయ సహకారాలు చేసిన, నా వంతు నేను కూడా కృషి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిదీ ప్రభుత్వం ఆదుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేది ఒక సీరియల్ ఉంటుంది, ఒక మున్సిపాలిటీ ఆఫీసర్ రావాలి, దానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు రావాలి, కార్పొరేటర్ రావాలి, అన్ని దిక్కులు. కాబట్టి కొంత అనుకోకుండా ఎవరైనా ఇబ్బంది ఉంటే మాత్రం నేను సొంత ఖర్చులు కూడా, నా సొంత ఖర్చులతో కూడా కొంతమంది నేను ఆదుకున్నా. లాక్డౌన్ పీరియడ్లో ఆదుకున్నా, మొన్న ఈ వరద బాధితుల విషయంలో కూడా ఆదుకున్నా. మీరు చెప్పేది ఒక ఎత్తు. 2014లో తెలంగాణ తెచ్చిన కేసీఆర్ 2018లో పింఛన్ ఇచ్చినాం, మేము షాదీ ముబారక్ ఇస్తున్నాము, వితంతులకు ఇస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము. మీరు వేసేటటువంటి ఓటు కేసీఆర్కే వేస్తున్నాం అంట. మున్సిపాలిటీకి వస్తే మీరు వేసేటటువంటి ఓటు కేటీఆర్కే వేస్తాం. అక్కడ క్యాండిడేట్ను ఎవ్వరు చూడట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. మీరేం ఉద్యమకారుల దాకా వెళ్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? ఎల్బీ నగర్ ప్రజలు మాత్రం మీరు అన్నది కరెక్టే, వాస్తవమే. ఉద్యమకారులు అనే వర్షన్ పక్కకు పెట్టినా కానీ మొత్తం మీద మాత్రం పార్టీలో క్రమశిక్షణగా టీఆర్ఎస్ పార్టీ పురుడు పోషణ కాంచి ఈ రోజు వరకు కూడా చాలా వరకు ఉద్యమకారులు అనేది పార్టీలు మారలే. పదవులు అనేది శాశ్వతం కాదు. ఎందుకంటే మాకు గౌరవ కేసీఆర్ గారు ఫస్టే చెప్పారు, పదవులు అనేది గడ్డిపోస్తూ సమానము అనేది ఫస్ట్ మాకు ఒక పాఠాలలోనే ఫస్ట్ పేజీ పాఠం అన్నట్టు ఆ రకంగా నేర్పిండు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పదవులు అనేది ఇలా కాకుండా రేపు వస్తుంటాయి. కావలసి ఉంటే ఏంటంటే కొంతవరకు ఇప్పుడు ప్రభుత్వం కానీ మన కేటీఆర్ గారు కానీ గమనించి సీనియర్లకు ఇస్తే మాత్రం ఎల్బీ నగర్లో బంపర్ మెజార్టీతో ఆల్ కార్పొరేటర్స్ ఖచ్చితంగా గెలుస్తాయి. కానీ కొంతగాక మార్చకుంటే మాత్రం ఎల్బీ నగర్లో ఎమ్మెల్సీ ఓడిపోయింది వాస్తవమే మీరు అన్నది. ఎమ్మెల్యే 2 times ఓడిపోయింది, మొన్న ఎంపీ కూడా ఓడిపోయింది. కారణం ఏంటంటే కొత్త వ్యక్తులను ఇచ్చి మీరు ఓటు వేయమనంటే ప్రజలు జీర్ణించుకోలేక ఓటు వేయలేకపోతున్నారు. జర పాతోళ్ళకి ఇస్తే మాత్రం 100% సక్సెస్ అవుతుంది అనే ఆలోచన ప్రజలందరూ అనుకున్న మాట నేను మీ ముందు చెప్తున్నాను. నేను ప్రజలు అనుకునే వాక్ అది, మేము అనుకునేది కాదు. సరే మా అదృష్టం అనేది ఉంటే మా కష్టాన్ని గ్రహిస్తే ఇయ్యలేకుండా రేపు వస్తుంది, ఇదిగా మాకు ఏదో ఒకటి న్యాయం జరుగుతుంది పార్టీలో ఉన్నాను. ఎందుకంటే గత 14 సంవత్సరాల నుంచి ఎత్తిన జెండా దించకుండా టీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణగా కార్యకర్తగా
పనిచేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మన్సూరాబాద్ నుంచి కూడా ఇప్పటికి కూడా నిరంతరం ప్రజలలో ఉన్నాము. ఇప్పుడు మా భార్య కోసం ధనలక్ష్మి కూడా మహిళా ప్రెసిడెంట్, ఆమె కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ప్రజలలో మమేకమై తిరుగుతున్నాం. కాబట్టి 100% పార్టీ మమ్మల్ని గ్రహిస్తుంది. ఉద్యమకారులను ఎల్బీ నగర్లో మాత్రం ఒక ప్రత్యేకంగా చూడాలి ఉద్యమకారులను. ఎందుకంటే ఎల్బీ నగర్లోనే పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ. శ్రీకాంతాచారి బలిదానంతో ఒక మలుపు తిరిగింది ఎల్బీ నగర్. అంటే అలాంటి ఎల్బీ నగర్ను మాత్రం జర్ర పైనాయకత్వం కానీ సీఎం కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ కానీ మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఇటువంటి గడ్డను మర్చిపోకుండా ఉద్యమకారులకు 100% న్యాయం చేస్తారనేది నమ్మకం అయితే నాకున్నది, నా పర్సనల్ విషయం. మీరు చెప్పిన విషయంలోకి వస్తే పదవులు గడ్డిపోచలాగా అన్నారు. అలాంటి గడ్డిపోచ లాంటి పదవులను మరి ఎంపీగా ఓడిపోయినటువంటి కవితను మళ్ళీ ఎమ్మెల్సీగా తీసుకొచ్చాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా అంటారు. వచ్చినది ఇప్పుడు దానికి సంబంధించింది ఏంటంటే మీరు ఒకటే మార్గంగా ఏం చేస్తారంటే ప్రతిపక్షాలకు కూడా ఏం పని లేదంటే రాజకీయ పార్టీలో ఓటమి గెలుపు సహజం. ఎక్కడనైనా అంతే. ఖచ్చితంగా ప్రతి దగ్గర పోటీ చేసిన కాడల్లా గెలవాలని ఏం లేదు, అది సాధ్యం. ప్రజలు కూడా ఒక్కోసారి కోరుకుంటారు ఏమో కొత్తదనం వస్తే ఏమవుతుందో అనే ఉద్దేశంతో కోరుకుంటారు. కోరుకున్నంత మాత్రంలో ఓడిపోయిన క్యాండిడేట్కి పదవి ఇవ్వద్దనే ఆలోచన ఎక్కడ లేదు కదా. ఎగ్జాంపుల్గా బలమైనప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే ఎక్కడనైనా రాజకీయంలో కానీ ఏ పార్టీ అయినా కానీ ఓడిపోతుంటాడు. ఓడిపోయినంత మాత్రం ఇక కవితక ఓడిపోయింది కాబట్టి ఇక పదవులు ఇవ్వద్దనేది ఏమైనా చట్టంలో రాసి ఉందా? ఏం లేదే. కాబట్టి ఖచ్చితంగా ఆడ అవకాశం ఉంది. మళ్ళీ ప్రజలు కోరుకుంటారు ఎంతో కొంత అభివృద్ధి చేయాలి కాబట్టి ఆడ అవకాశం ఉంది కాబట్టి కవితక్కకి ఇచ్చారు, నామినేటెడ్ అయింది. ఆమె కూడా మళ్ళీ ప్రజలలో చురుకుగా పనిచేస్తుంది. ఆమె కవితను కేసీఆర్ బిడ్డ కాదు. ఇడ కేసీఆర్ బిడ్డ అనేది చాలా పొరపాటు పడతారు మిగతా ప్రతిపక్షాలు వాదించడం. ఆమె మా లెక్కనే ఇదే ఎల్బీ నగర్ గడ్డ మీద అనేక సందర్భాలు 100 సార్లు వచ్చింది. ఇక్కడ మేము మీటింగ్లు పెట్టినాము, కార్యక్రమాలు చేసినాము, వచ్చింది. ఒక ఉద్యమ నాయకురాలు. ఉద్యమం ఏమున్నా కేసీఆర్ బిడ్డ అనేది తప్పది. 100% ఉద్యమ నాయకురాలు ఆమె. మాతోని జైలు ఎక్కింది, మాతోని పోలీసు వాళ్ళు వస్తే లాఠీ దెబ్బలు చేస్తే కూడా ఉన్నది. అరెస్ట్ చేసిర్రు ఆమెను కూడా. మరి ఆ రోజు కూడా అరెస్ట్ చేసిర్రు. మరి ఆయన ఓరాన్ లేదు కదా. మరి కేసీఆర్ బిడ్డ అరెస్ట్ కాలేదా? అయింది. ఖచ్చితంగా మేము కళ్ళతో చూసినాం. మీ అందరం ఎల్బీనగర్లో కూర్చుంటే కూడా వెంకటరెడ్డి, కాచం సత్యనారాయణ మీ అందరం ఇక్కడ ఉన్న డివిజన్ ప్రజల్లో కూర్చుంటే కూడా ఖచ్చితంగా స్ట్రైక్ చేసి బైకాట్ చేసి రాస్తారోకు చేసి బస్సులు నడవకుండా చేసినాం. మరి అటువంటి స్ఫూర్తిన్న నాయకురాలు మరి ఎట్లా ఖచ్చితంగా ఉంటుంది. ఓ దగ్గర గెలుస్తాం ఓటము. కాబట్టి మళ్ళీ న్యాయం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మేలు చేస్తారు. అదే పదవి వ్యామోహం లేకపోతే ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయటం ఎందుకు? ఒక సబితిందారెడ్డిని, ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ను వేరే పార్టీలో బలంగా ఉన్న నాయకులను తీసుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? మీరు మళ్ళీ పదే చెప్తారు సురేష్ గారు. మేము ఏ నాయకులము తీసుకోలేదు. వాళ్ళకున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడానికి తప్ప ఇప్పుడు ప్రతిపక్షంలో గెలిస్తే ప్రతిపక్షం అంటే ప్రభుత్వంలో ఉంటేనే అభివృద్ధి చేస్తారంటారా? కొంచెం తేడా ఉంటుంది. కేంద్రం కూడా అట్లాగే అనుకుంటే మేము మాత్రమే ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని నేనేమంటున్నానంటే అభివృద్ధి అనేది వాటల ప్రకారం వస్తుంటది, నేను కాదని అంటలేను. అభివృద్ధి అనేది వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో వాళ్ళంతా వాళ్ళు వచ్చిర్రు తప్ప వచ్చిర్రు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాటలు, ఆ పార్టీలో అనేక మంది సీఎంలు అయితే అంటున్నారు. ఈ కొట్లాటలేంది, గొడవలేంది, ఈ గెలిచిన ఉన్నాము అక్కడ ఏమైనా ఉన్నదా? అక్కడ ఉన్నటువంటి 10 మంది ఉంటే 10 మంది సీఎంలే అవుతున్నారు. క్రమశిక్షణ లేని పార్టీలు ఆడ ఉండి ఇక్కడ ఉన్న ప్రజలకు హామీలు ఇచ్చినాము, ఆ హామీలన్నా నెరవేరుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చిరు తప్ప లేకపోతే మాకు ఇక్కడ సీట్లు తక్కువ ఉన్నాయనో లేకపోతే వాళ్ళు వస్తేనే ఇప్పుడు మేము సీఎం కుర్చీ మా సీఎం గారికి వస్తుందనో మా కేటీఆర్కి వస్తుందని రాలే. వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి చేసుకోవడం అనే ఉద్దేశంతో వచ్చారు తప్ప ఎవ్వరు ఇక్కడ పిలవలేదు. వాళ్ళంతా వాళ్ళు వచ్చిర్రు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా బాలే. ప్రతిపక్షాలకు ఉన్నటువంటి కాంగ్రెస్ అనుకో లేక అంటే ఒక పార్టీ లీడర్ వచ్చిండయా, ఎందుకు వచ్చిండు అంటే అక్కడ సిచ్యువేషన్ బాలే. అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ లేని పార్టీ అది. అర్థమైందా? నాయకులు లేదు, తాళ్ళు లేదు, బొంగురం లేదు. ఆడగుండి మేమేం పని చేస్తాం తాళ్ళు లేని బొంగురం లేని పార్టీలా. ఇక్కడికి వస్తే మాకు ప్రజల మెప్పన్న వస్తుంది కదా, అభివృద్ధి అవుతుంది, ఇక్కడ ఉంటామనే ఉద్దేశంతో వచ్చారు తప్ప. చివరగా ఏదైతే లాస్ట్ ఎమ్మెల్యే ఉన్నారో కొన్ని ఏరియాలో దాన నాగేంద్ర వాళ్ళంటే టీఆర్ఎస్ ఉద్యమకారులను తన్నారు, తిట్టినారు, కొట్టిరు, తెలంగాణ రాదని కూడా అన్నారు. వాళ్ళే మీ పార్టీలోకి వచ్చి మళ్ళీ చలాయిస్తారు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటూ. ఉద్యమకారుల వారి మీద మీకున్నటువంటి మనోభావాలంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి అలా అనిపించినాయి. ఏది అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలా అనిపించినాయి. ఆవేశం అంటే మన ఇంట్లో కొడుకును కూడా కొడతాం తప్పు చేస్తే. కొడుకు కుట్రంగా మాత్రం కొడుకును మళ్ళీ తీసుకోమా? మా కేసీఆర్ గారు ఒక తండ్రి లాంటి వాళ్ళు. దిశ తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలా. కాబట్టి ఇప్పుడు కోపం వచ్చింది, పిల్లవాడు తప్పు చేసిండు,
4 దెబ్బలు వేసినంత మాత్రం నా కొడుకు కాదంటమా, తెలంగాణ బిడ్డే కదా దానం నాగేందర్ కూడా, కాబట్టి ఆలకించడం తీసుకున్నాం, పని ఆయన తెలంగాణ బిడ్డ కానీ తెలంగాణ కోసం పోరాడిన బిడ్డలకు అన్యాయం జరిగింది కదా. ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు సురేష్ గారు. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు, వాస్తవమే. దాన్ని నేను కూడా ఒక తెలంగాణ బిడ్డనే, తెలంగాణ ఉద్యమకారుణ్ణే, ఎల్బీ నగర్ నుంచి కూడా అనేక పోరాటాలు చేసిన, నాకు కూడా అన్యాయం జరిగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం 100% కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారి దృష్టికి ఉద్యమకారులలో చురుకుగా ఉండి, విద్యావంతులై ఉండి, చదువుకొని ఎంతో కొంత ఫైనాన్షియల్గా 100% ఉన్నోళ్లకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు కానీ, ఈ 2వ విడతల ఖచ్చితంగా కార్పొరేట్ సీట్లు కానీ 100% దక్కుతాయి, ఖచ్చితంగా ఇస్తారు కూడా ఈసారి 100% ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన్సూరాబాద్ డివిజన్ ప్రజలకు మీ మాటగా ఏం చెప్తారు? మన్సూరాబాద్ డివిజన్ ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, అభివృద్ధి అనేది అధికార పార్టీలో ఉన్నోళ్లను గెలిపిస్తేనే అభివృద్ధి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అభివృద్ధి ప్రజల పక్షాన ఉండి, ప్రజల పక్షాన ఓటేస్తే గెలిచినామనే అభివృద్ధి చేయడానికే వాళ్ళు వచ్చిర్రు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ సూచించిన అభ్యర్థికి 100% ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఉన్న అభివృద్ధి కూడా శరవేగంగా అవుతుంది. అసలు ఎల్బీ నగర్ అంటేనే మోడల్ సిటీ, ఎక్కడ లేని విధంగా చాలా అభివృద్ధి అవుతుంది. ఇటువంటి వరద బాధితులు కూడా అక్కడనో ఇక్కడనో కొన్ని పొరపాట్లు జరిగినాయి, అవి కూడా తక్షణమే 100% న్యాయం చేస్తాం. ప్రతి కాలనీ ప్రతి అడుగడుగున ఉంటాము. మీరు కూడా గమనించేసి 100% టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని 100% ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం కూడా ఉంది. ఇంకా దీంట్లో కూడా ఎల్బీ నగర్ ప్రజలు కానీ, మన్సూరాబాద్ రీజన్ ప్రజలు కానీ చాలా వరకు తెలుసు. ఖచ్చితంగా 100% పార్టీ ఎవరికైతే సీట్ ఇస్తుందో వాళ్ళని గెలిపించడానికి ముందంజ ఉంటారు, ఖచ్చితంగా గెలిపిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి సమయాన్ని ఇచ్చారు. ఉద్యమ పీరియడ్లు మరి రాబోయే ఎలక్షన్స్ల గురించి కూడా, మీకు రావాల్సిన టికెట్ గురించి కూడా, ఉద్యమకారుల గురించి కూడా చక్కటి ముచ్చట చేశారు. ధన్యవాదాలు. చూస్తున్నటువంటి విత్ లక్ష్యం సమాజం. థ్యాంక్ యూ.